జాగ్రత్త వినండి ప్రియులారా. దేవుని మందిరాన్ని నెబుకద్నెజరు అనబడే రాజు, బబులోను రాజు ధ్వంసం చేసేశాడు. హీ డెస్ట్రాయిడ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆ సందర్భంలో దేవుని మందిరం కూలిపోయినప్పుడు, మందిరం శిథిలం చేయబడినప్పుడు చాలా మంది ఏడ్చారు, దుఃఖపడ్డారు. దేవుని ప్రజలందరూ కూడా 3 గుంపులుగా బబులోను దేశానికి కొనుపోబడ్డారు, బందీలుగా. 70 సంవత్సరాలు చెరలో వారు ఉన్నారు. 70 years exile. ఆ 70 సంవత్సరాల చెర తర్వాత దేవుడు మరలా విడుదల ప్రకటించిన తర్వాత, కోరెష్ అనే రాజు వచ్చి విడుదల ప్రకటించాడు, మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి అంటే, మరలా బబులోను దేశం నుండి 3 గుంపులుగా ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసారు దేవుని ప్రజలు. వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని మందిరం కట్టాలని నిర్ణయించుకున్నారు మొట్టమొదటిగా. ఎందుకంటే దేవుని ప్రాంతానికి వైభవము, మహిమ ఆనాటి కాలంలో దేవుని మందిరమే, ద టెంపుల్ ఆఫ్ గాడ్. అది డెస్ట్రాయ్ చేయబడింది కాబట్టి దాన్ని తిరిగి నిలబెట్టాలనే ఆశతో ఉండి మందిర పని ప్రారంభించారు. అయితే కొన్ని